ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. వారఫలాలు మరి దీంట్లో ఈరోజు వేళ మనం చూసినట్లయితే మేషంలోనే చంద్రుడు, మేష వృషభ మిథున రాశిలో చంద్రుడు, వృషభ రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, అదేవిధంగా కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి మీనరాశిలోనే రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేత ఈ వారం మనం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో బాగుంది. మీ యొక్క ప్రణాళిక ప్లాన్ విధానం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కొంచెం పర్వాలేదు. ఇటొచ్చి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు మాత్రం మీకు అడ్డు తగులుతూ ఉంటాయి. ఆ సమస్యలను పక్కన పెట్టండి. మీరు ఏ లక్ష్యం అనుకుంటున్నారో లక్ష్యాన్ని సాధించడం కోసం గట్టి ప్రయత్నం చేయండి, ఎదరికి వెళ్ళండి. వివాహాది శుభ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మీరు విజయం వైపుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఈ వారం మీకు సమాజంలో కొంచెం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఈ రాశి వారు మరి చేతివృత్తి పరివారు కార్మికులకి అలాగే రియల్ ఎస్టేట్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. ఏదైనా గత 3-4 సంవత్సరాలను ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ వారాల్లో చూసినట్లయితే గత 2 వారాల కంటే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్నది. చేత సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో శని భగవానుడిని నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయండి. చీమలకు ఆహారం వేయండి, పంచదార వేయండి. తద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి.